హలో పిల్లలు ఎలా ఉన్నారు? మరి ఈరోజు కథ ఏంటో తెలుసా? మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. మన బేతాళ ప్రశ్నలో ఫస్ట్ స్టోరీ. విక్రమార్క మహారాజు గారి దగ్గరికి వచ్చిన సాధువు గారు బేతాళను తీసుకురమ్మని చెప్పేసి అడుగుతారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆ బేతాళుడు నువ్వు భుజం మీద వేసుకున్న దగ్గర నుంచి నువ్వు మౌన వ్రతాన్ని పాటించాలి. ఒకవేళ నీ మౌనభంగం కానీ జరిగితే బేతాళుడు తిరిగి చెట్టు మీదకి వెళ్ళిపోతాడు అని చెప్పి హెచ్చరించి పంపిస్తాడు. సరే అని చెప్పి విక్రమార్క మహారాజు శ్మశానం దగ్గరికి వెళ్తాడు. అక్కడ మర్రి చెట్టు మీద వేలాడుతున్న బేతాళును తీసుకుని తన భుజం మీద వేసుకుని బయలుదేరతాడు. బయలుదేరంగానే బేతాళుడు లెగుస్తాడు. లేచి విక్రమార్క మహారాజా, నువ్వు నన్ను చాలా దూరం మోసుకెళ్ళాలి కదా, నువ్వు చాలా అలసిపోతావు, నీకు అలసట అనేది తెలియకుండా ఉండడానికి నీకు ఒక స్టోరీ చెప్తాను అని చెప్పి చెప్తాడు. అనగనగా ఒక రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం అనేది ఉండేది. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు చాలా బలవంతుడు, ధైర్యవంతుడు, మంచివాడు. ఒకరోజు ఏమైందంటే ఆ అబ్బాయి అడవికి అని చెప్పి బయలుదేరతాడు. అడవిలో ఒక సింహం గాయపడి దెబ్బలు తగిలి ఉండిద్ది. అప్పుడు ఆ పాపం అనిపించి ఆ అబ్బాయి ఆ సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని కట్టు కడతాడు. అప్పుడు ఆ సింహం లేచి, "నువ్వెప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు నన్ను పిలువు, నీ కష్టాన్ని తీరుస్తాను" అని చెప్పేసి ఆ అబ్బాయికి వాగ్దానం చేసిద్ది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి పెళ్ళయిద్ది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఒకసారి ఏమైద్దంటే వాళ్ళ గ్రామంపై దొంగలు దాడి చేస్తారు. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడని కాపాడేందుకు ఆ దొంగల చేతిలో చచ్చిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి సింహం చెప్పింది గుర్తొచ్చింది. అప్పుడు అడవికెళ్ళి గట్టిగా అరిచిద్ది. అప్పుడు సింహం వచ్చి ఆ అబ్బాయిని బ్రతికిచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి లేచి థ్యాంక్స్ అని చెప్పింది. అప్పుడు ఆ సింహం, "నువ్వు నా వెనక వచ్చేసేయి, నేను నీ భర్తని బతికిచ్చాను కదా" అని చెప్పేసి అడిగిద్ది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలీదు. భర్త అంటే ప్రేముంటుంది, సింహం అంటే గౌరవం ఉంటుంది. భర్తని బతికిచ్చాడు కాబట్టి. కథ విన్నావుగా రాజా, నేను ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను అని చెప్పేసి బేతాళుడు విక్రమార్కుడు క్వశ్చన్ అడుగుతాడు. అది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి దగ్గర ఉండాలి? భర్త ప్రాణాలు కాపాడాడు కాబట్టి సింహం దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే ప్రేమించింది కాబట్టి భర్తతో కలిసి ఉండాలా? నువ్వు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది అని చెప్పి చెప్తాడు. మరి మన విక్రమార్కుడు ఆ క్వెషన్‌కి సమాధానం చెప్తాడా? చెప్పలేదా? ఒకవేళ చెప్తే ఏం చెప్పాడు? అనేది మనం ఈ పూటి కథలో చెప్తాను. ఒకవేళ మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసా? తెలీదా? తెలియకపోతే మీ పేరెంట్స్‌ని అడిగి తెలుసుకోండి. మరి ఆ ఆన్సర్ కరెక్టో లేదో రేపటి కథలో చూసుకోండి. ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.